కంగ్రాట్స్ మిత్ర. థ్యాంక్ యూ సార్. సో ఎంత ప్యాకేజ్ వచ్చింది? 5 lakhs. 5 LPA. కంపెనీ నేమ్? హెల్త్ అసిస్ట్. ఓకే. సో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఎన్ని రౌండ్స్ జరిగినాయి? ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఒకటి జరిగింది సార్. ఓకే. రిటర్న్లో ఏం అడిగారు? యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ ఓకే అవి అడిగారు. ఓకే. తర్వాత అయిపోయిన తర్వాత కాల్ చేసి చెప్పారు అనమాట హెచ్ఆర్ రౌండ్ ఉంటుందని. హెచ్ఆర్ రౌండ్లో కూడా నన్ను లాజికల్ క్వశ్చన్స్ అడిగారు. ఓకే. హెచ్ఆర్ అయిపోయిన వెంటనే మెయిల్ వచ్చింది ఒక 4 daysకి. తర్వాత టీఆర్ ఉంటుంది అని చెప్పి అన్నారు. టీఆర్లో ఇంకా అడ్వాన్స్ జావా గురించి, ఓకే, జేడీబీసీ, ఓకే, ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్స్ గురించి అడిగారు. ఓకే, ఫైన్. సో మరి ఎలా హెల్ప్ అయింది CodeGnan ట్రైనింగ్ నీకు? అది నాకు జావా కాలేజ్లో నేర్చుకున్నా కూడా ఇక్కడ మనకి బాబు సార్ చెప్పడం నాకు ఇంకా చాలా హెల్ప్ అయింది. అంటే ఇన్డెప్త్గా వేరియస్ వేస్లో ఎలా అని చెప్పి తెలిసింది. ఫ్రంట్ ఎండ్ కూడా నాకు HTML, CSS ఓన్లీ బేసిక్స్ తెలుసు, కానీ ఇక్కడ నాకు కనెక్షన్, లింకింగ్, జావా స్క్రిప్ట్ అవన్నీ తెలిసింది. తర్వాత మనకి అడ్వాన్స్ జావా స్టార్ట్ అయింది, ఇంకా జరుగుతుంది. అడ్వాన్స్ జావా అయితే నాకు అసలు నాలెడ్జ్ లేదు. ఇక్కడికి వచ్చాక మొత్తం నాకు టీఆర్లో కూడా దాదే అడగడం వల్ల బాగా హెల్ప్ అయింది అన్నమాట. ఓకే. లావణ్య మేడం నాకు మొత్తం చెప్పి. ఓకే, గుడ్. సో లైక్ ఏ కాలేజ్ మీరు? ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్. ఎన్ఆర్ఐ బ్రాంచ్? సిఎస్సి డేటా సైన్స్. ఓకే. సో ఎప్పుడు జాయిన్ అయ్యారు CodeGnanలో? నేను ఫిబ్రవరిలో జాయిన్ అయ్యారు. ఓకే. ఎలా తెలిసింది మీకు CodeGnan గురించి? నాకు కాలేజ్లో వాళ్ళు చెప్పారు. ఓకే. ఇట్లా ఉంటుంది, మంచిది, జాయిన్ అవ్వండి జావా ఫుల్ స్టాక్. నేను జాయిన్ అయ్యాను. ఓకే, గుడ్. సో నువ్వేం సజెస్ట్ చేస్తావు? లైక్ నీలాగా నీ ఫ్రెండ్స్ వీళ్ళు ఉంటారు కదా. నాకైతే చాలా బాగా హెల్ప్ఫుల్ అయింది దీంట్లో చేరడం వల్ల. తెలియనివి తెలిసినాయి. మళ్ళీ ప్రాక్టీస్ సెషన్స్ పెడుతున్నారు. మళ్ళీ అక్కడ వేరే ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటున్నారు. 24/7 అక్కడ ఉన్నంతసేపు ఉంటుంది ప్రాక్టీస్. నాకు బాగా హెల్ప్ఫుల్ అయింది. ఎవరైనా సజెస్ట్ చేయాలంటే నేను కంపల్సరీ చెప్తాను జాయిన్ అవ్వండి. ఓకే. సో ఈ ట్రైనింగ్ ప్రాసెస్లో నీకు ఏది బాగా నచ్చింది? నాకు ప్రాక్టీస్ బాగా నచ్చింది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన దానికంటే ప్రాక్టీస్లో మనం చేస్తున్న కొద్దీ మనకు తెలుస్తుంది. వాళ్ళు చెప్పినంతసేపు అది గుర్తుంటుంది, కానీ ప్రాక్టీస్ చేసినంత వరకు మనకంటూ మనం నేర్చుకుంటాం ఎర్రర్ ఎలా వస్తుంది అనేది. బాగా హెల్ప్ఫుల్ అయింది. స్పెసిఫిక్ టైమింగ్ ప్రాక్టీస్ కావడం వల్ల నాకు అది బాగా నచ్చింది. ఓకే, గుడ్. ఎనీహౌ, కంగ్రాట్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. యా.